వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటాం. దశదిన కర్మక్రియలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వైభవంగా ముగిసిన పొంగనూరు శ్రీ సుగుణూరు గంగమ్మ జాతర. అడుగడుగున భక్తి శ్రద్ధలతో పూజలు. నిమజ్జనానికి అమ్మవారిని తరలి. రంజాన్ కిట్లను పంపిణీ చేసిన వాహిద్ వెల్ఫేర్ ట్రస్ట్. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల చెన్నకేశవ్. గంగమ్మ ప్రత్యక్ష ప్రసారానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. వార్తలను వివరాలు. హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పొంగనూరు మండలం కృష్ణాపురంలో ఈ నెల 15వ తేదీన హత్యకు గురైన రామకృష్ణ దశదిన కర్మలో గురువారం మంత్రితో పాటు పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, మురళి, గురజాల జగన్మోహన్ రెడ్డి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. మొదట రామకృష్ణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరిబాబు, ప్రసాద్ స్వామి, మధుసూదన్ రాయల్, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ
రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత 15వ తారీఖున అసువులు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జి మంత్రి అయిన నేను రావడం జరిగింది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనేం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నంటుండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దానికి కార్యకర్తలే పునాదులు. కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకునేదానికి నడుం బిగించడం జరిగింది. దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తులను న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము వెన్నంటూ ఉంటామని మరొక్కసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం. అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. మామిడికాయలకు కవర్లు వాడకం వల్ల నాణ్యత ఉంటుందని చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి సూచించారు. పుంగనూరు పట్టణంలోని ఉద్యానవన కార్యాలయంలో గురువారం రైతులతో సమావేశం నిర్వహించి మామిడికి కవర్లు వాడకం వల్ల కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. మామిడికి కట్టే ఫ్రూట్ కవర్లపై ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మామిడి రైతులకు రాయితీపై కవర్లను సరఫరా చేస్తున్నారు. ఒక్కో కవరు ధర ₹2.20 కాగా ₹1 రాయితీ ఇస్తూ ఉండగా రైతులు ₹1.20 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలో 1 కోటి మంది రైతులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పుంగనూరు ఉద్యానవన శాఖ అధికారి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కవర్ మీరు ఇచ్చేటప్పుడు వీళ్ళని మళ్ళీ పిలిపించుకొని ఆలస్యం అందరినీ డిస్ట్రిబ్యూషన్ అయిపోతాను పర్లేదు. నెక్స్ట్ వీక్ ఒక రోజు పిలిపించుకొని కవర్లు ఇచ్చిండే వాళ్ళ పంచాయతీలు ఇచ్చిండే లిస్ట్ అంతా వాళ్ళకి ఇచ్చి ఆ రైతులు పిలుచుకొని వెళ్ళి డెమో పెట్టమని చెప్తారు. ఇవి కట్టేది నేర్పించకుండా కవర్లు ఇస్తే వేస్ట్. కట్టే విధానం మీద తెలియకుండా ఏముందిలే సిలువ చెప్పి తిప్పేసి తిప్పేస్తారు. చెప్పిన అదే జరిగేది. వీళ్ళు ఎక్కువ చెప్తారు లేదా సులువుగా అయిపోయింది కదా. ఇదేం అడగదు, ఇప్పుడు కట్టింది కరెక్ట్ కాదని. బట్ ఇది చూడండి, ఇప్పుడు కాకపోయినా గంట తర్వాత కానీ లేదా రేపు మధ్యాహ్నం ఎండ వచ్చిన పెరిగిన తర్వాత ఈ కమ్మి ఎక్స్పాండ్ అయితే లూజ్ ఐరన్ కమ్మి కావాలి. అట్లా కాదు, దీనికి ఒక మార్క్ ఉంది ఇక్కడ. అలాగా ఈ పక్క మడవాలి, కుర్చీలాగా ఓ పక్క. అదేవిధంగా ఈ పక్క కూడా కుర్చీలాగా మడవాలి. ఈ పక్క ఇట్లా ఉన్నాయి, కుర్చీలు ఈ పక్క ఉన్నాయి. దీంట్లో కమ్మి ఉంటుంది. ఇక్కడ పట్టుకొని కమ్మిని ఒక రౌండ్ వేయాలి. ఇది ఈ కుర్చీల మీద లోపల వేయాలి. వేసి కమ్మి చివరికి వచ్చేసరికి కింద ప్రెస్ చేయాలి. కింద ప్రెస్ చేస్తే ఇంకా రాకన్నా ఊడకన్నా ఇట్లా కట్టాలి. ఇది కట్టుకొని ఇది చెప్పకుండా మీరు కవర్ ఇచ్చినా కూడా వేస్ట్.
కట్టాలి, చిన్న వాటికి కట్టకూడదు. చిన్నవి కడితే కాయకి ఇంకా ఈ తొట్టిన దగ్గర మేము తొట్టికి కాయకి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, అది ఇంకా ఫుల్ ఫార్మ్ అయింది. మీరు కానీ అప్పుడు ఇక్కడ చిన్న పింజప్పుడు కడితే లోపల కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది, పెరుగుతాను పిండి రాలిపోతుంది. పింజలు కట్టకూడదు, కోటి సైజ్ వచ్చిన తర్వాతనే కట్టాలి. అదే మాదిరి అడవి ప్లేస్లో కట్టి 4 అవర్స్ కడితేనే ఇది వాళ్ళకి తెలిస్తేనే చక్కగా చేయలేదు. లేకపోతే కానీ లూజ్ ఉండేటట్లు పెట్టేస్తే తప్ప సరువు కాదు, కట్టినంత వేస్ట్ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసెబండ విలేజ్, పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు న్యాయవాదుల సంఘ అధ్యక్షులుగా ఆకుల చెన్నకేశవులు ఎన్నికయ్యారు. 2025-26వ సంవత్సరానికి గాను పొంగనూరు కోర్టు బార్ అసోసియేషన్ భవనంలో గురువారం న్యాయవాదుల సంఘ ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగగా ఇతర పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఆకుల చెన్నకేశవులు, ఎల్వి రమణ ఇరువురు పోటీ పడ్డారు. 33 ఓట్ల మెజార్టీతో ఆకుల చెన్నకేశవులు అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన శివప్ప నాయుడు, వీరమోహన్ రెడ్డి, సురేష్లు వెల్లడించారు. ఉపాధ్యక్షులుగా అరవింద్ కుమార్, కార్యదర్శిగా రఘునాథ్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా జహూర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షల్ని తెలిపారు. కార్యక్రమంలో ఎన్రెడ్డప్ప, గంటే మనోహర్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొంగనూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్కి జరిగిన ఎలక్షన్లు మేము నిర్వహించినాము. నేను ఎలక్షన్ ఆఫీసర్, నేను వీరమోహన్ రెడ్డి, సురేష్ బాబు ముగ్గురు ఆధ్వర్యంలో శాంతియుతంగా ఎలక్షన్స్ అన్ని జరిపించినాము. ఈ ఎలక్షన్లలో ప్రెసిడెంట్ పోస్టుకి ఏ చెన్నకేశవులు, రమణ ఇద్దరు పోటీ పడినారు. ఏ చెన్నకేశవులకు వచ్చి 68 ఓట్లు వచ్చినాయి. ఎల్వి రమణకు వచ్చి 36 ఓట్లు వచ్చినాయి. 32 ఓట్లు మెజార్టీతో చెన్నకేశవులు గెలిచినట్లు మేము డిక్లేర్ చేసినాము. మిగతా పోస్టులకన్నిటికీ కూడా ఇనానిమస్గా ఎలక్షన్ జరిగి ఎన్నుకున్నారు న్యాయవాదులందరూ కలిసి. వైస్ ప్రెసిడెంట్ పోస్టుకి అరవింద్ కుమార్, జనరల్ సెక్రటరీకి రఘునాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా జహూర్, మన తర్వాత మిగతా పోస్టులంతా కూడా నామినేట్ చేశాక వీళ్ళందరినీ న్యాయవాదులందరూ కలిసి ఈరోజు ఎన్నుకున్నారు. కాబట్టి ఇది 25-26వ సంవత్సరానికి ఈ న్యాయవాదుల సంఘానికి వీళ్ళంతా కూడా యాక్టివ్గా ఉండి న్యాయవాదుల సంఘం సక్రమంగా అన్ని జరిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాము.
తర్వాత ఈ ఎలక్షన్లు అందరూ కూడా న్యాయవాదులందరూ సహకరించి శాంతియుతంగా ఎలక్షన్ జరిపి ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన దానికి అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ అందరూ ఐకమత్యంగా సాగాలని చెప్పి ఈ పొద్దు మేము నిర్ణయించినాము. అందరికీ కూడా కృతజ్ఞతలు. నవోదయ ఫలితాల్లో కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. పుంగనూరు పట్టణంలోని తాటిమక్కలపాలెం సూర్యనగర్లో గల కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల 2024-25 సంవత్సరం నవోదయ ఫలితాలు 2 రోజుల క్రితం విడుదల కాగా పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మొదటి ఫేజ్లోని 13 సీట్లను కైవసం చేసుకున్నారు. పాఠశాల ఏజీఎం భాస్కర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ హర్తారెడ్డిలు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా అత్యధిక సీట్లను మా పాఠశాల విద్యార్థులే సాధిస్తున్నారని తెలిపారు. తమ పాఠశాల నుండి అనుదీప్ సాయి, మనస్వర్, మనస్విని, పూర్ణచంద్ర, జీవన్ సాయి, చైత్ర, మధుశ్రీ, శ్రావ్య, జాగృతి, శృతిలయ, విష్ణు, మౌనిక, రాకేష్ విద్యార్థులు సీట్లు సాధించారని తెలిపారు. ప్రతి సంవత్సరం నవోదయ, సైనిక్, ఒలింపియాడ్ 10వ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలబెట్టేటట్టుగా ఉత్తమమైన శిక్షణను ఇస్తున్నామని అభినందనలు తెలిపారు. ఇంత మంచి ఫలితాలను ఇస్తున్న ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ఆవరణంలో సంబరాలను జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని వాహిద్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పుంగనూరు పట్టణంలో గురువారం సమావేశం నిర్వహించి గుర్తించిన నిరుపేద ముస్లింలకు కొత్త బట్టలు మరియు 750 రూపాయల విలువగల నిత్యావసర వస్తువులను 150 కుటుంబాలకు ట్రస్ట్ గౌరవ సభ్యులు హఫీజ్ అబ్దుల్ అలీం, మహమ్మద్ ఏసాస్, గవర్నమెంట్ కాజీ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒక ఉన్నతమైన ఆశయంతో ముస్లిం సమాజం నందు పేద విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతి యువకులకు కుట్లు, అలికలు, ప్రింటింగ్ నందు శిక్షణను అందించి వారిని సంపాదన వైపుకు మరల్చుతున్నామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయాన్ని అందిస్తున్నామని, పెళ్లిళ్లు చేయించలేక కృంగిపోతున్న నిరుపేద ముస్లింలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనందించి బాధ్యతాయుతమైన వ్యక్తులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉత్తమ సమాజ స్థాపన మరియు జాతి నిర్మాణం నందు తమ వంతు పాత్రను పోషిస్తున్నందుకు గర్వపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కేవలం పుంగనూరు పట్టణం నందు కాక ఉమ్మడి చిత్తూరు జిల్లా నందు శాఖలను ఏర్పరిచి గత 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా కొనసాగిస్తున్నామన్నారు. बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकत अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार रब्बना हब लना मिन लदुनका व रहमा इन्नका अंतल वहाब रब्बना इन्नका जामिउन नास लियौमिन ला रैब फीह इन्नल्लाह ला युख़्लिफुल मियाद अल्लाहुम्मा अत्मिम अलैना सब्रन व सब्बित अक़दामना व अंsurना वल क़ौमिल काफ़िरीन اللهم اهدنا الصراط المستقيم صراط الذين من النبيين أعوذ بكلمات الله التامات كلها من شر ما خلق. तमन्ना दर्द दिल की हो तो कर खिदमत गरीबों की, तमन्ना दर्द दिल की हो तो कर खिदमत गरीबों की, नहीं मिलता ये गौहर बादशाहों के खजीनों में। मोहतरम सामीन, मैं सबसे पहले उस वहदहुल्ला शरीरी का शुक्र बजा लाता हूँ जिसने हर साल की तरह इन साल भी बेवा यतीमों मामून मशकूर हो हाजी इमरान साहब हफीज़हुल्लाह का, जिन्होंने रमज़ान ही में नहीं गैर रमज़ान में भी हमारा साथ दिया, हमारी हिम्मत अफजाई की। अल्लाह तबारक व तआला शेख की दीनी मिली रिफाई खिदमत को शर्फ कबूलियत से नवाजे। और उसके बाद उन तमाम अहले खैर हजरात का जिन्होंने इस कार्य खैर में हिस्सा लिया और हमारे साथ दिया, कबूल फरमाए, आमीन। मोहतरम सामीन, वाहिद वेलफेयर ट्रस्ट गुज़िश्ता 10 सालों से पुंगनूर और नवाहे पुंगनूर में बहुत ज़्यादा मुतहरिक और फ़ाल और सरगर्म अमल है। इस ट्रस्ट के मकासद बेवा यतीमों माजूरों मजबूरों की खिदमत करना है और यतीम बच्चों की शादी के लिए, शादी ब्याह के लिए ज़रूरी अशिया फराहम करना है। बहरहाल अल्लाह तबारक व तआला हमारी इन खिदमात को
कबूल करे। मैं इन्हीं चंद बातों पर अपनी बात को ख़त्म करता हूँ। वाक़िर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। మారుతున్న కాలానికి అనుగుణంగా స్వయం సహాయక సంఘ సభ్యుల జీవనోపాధులు పెరగాల్సిన అవసరం ఉందని, ఇందుకు గ్రామ స్థాయి నుంచి ప్రణాళికలను సిద్ధం చేయాలని చిత్తూరు డిఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. గురువారం చిత్తూరులోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో 2025-26వ సంవత్సర స్వయం సహాయక సంఘాల వార్షిక అప్పులు, జీవనోపాధుల ప్రణాళికల తయారీపై ఏపీఎంలు, సీసీలకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ, సెర్ఫ్ సీఈఓ ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్పులు, జీవనోపాధులకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. ఇందుకు గాను ప్రతి 5 సంఘాల నుంచి చురుకైన, తెలివైన, చదువుకుని సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండి సంఘాల కార్యక్రమాలపై పరిజ్ఞానం కలిగిన 30 సంవత్సరాల వయసు ఉన్న ఒక సభ్యురాలను ఎంపిక చేసుకోవాల్సి ఉందన్నారు. వీరి ద్వారా ఈ ప్రణాళికలను తయారు చేయించాలని, వీరిని ఎంపిక చేయడంలో ఏపీఎంలు, సీసీలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ అంశంపైనే మొత్తం ప్రోగ్రాం ఆధారపడి ఉన్నదని, కావున అత్యంత ప్రాధాన్యతనిచ్చి మంచివారిని ఎంపిక చేయాలన్నారు. ఇలా ఎంపికైన వారికి మండల స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ అంశంపై సీసీలకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఇలా ఎంపిక చేసిన సంఘ సభ్యురాలు తన పరిధిలోని ప్రతి ఒక్క సంఘ సభ్యురాలు వివరాలను సేకరించడం, ఆ సభ్యురాలు ఎలాంటి రుణాలు తీసుకున్నారు, బకాయిలు ఎంతున్నాయి, రీపేమెంట్ జరిగాయా లేదా, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా లేదా అన్న విషయాలను సంపూర్ణంగా నిక్షిప్తం చేయాల్సిందన్నారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ జియో ట్యాగింగ్ చేయడంతో ఇందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని, ఇదే తరహాలో సంఘాల ఆర్థిక కార్యక్రమాలను కొనసాగిస్తే ఇక్కడ ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదన్నారు. అందుకోసమే ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యులకు రుణాలు ఇచ్చే విషయంలో కూడా క్షేత్రస్థాయిలో సిబ్బంది కొంత ముందు చూపు చూపాలన్నారు. తక్కువ సమయంలో జీవనోపాధులు పెరిగే విధంగా ఉండే యూనిట్లకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. కేవలం ఆవులు, గొర్రెలు వంటి వాటికి ప్రాధాన్యతనివ్వకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించి ఆ దిశగా రుణాలను అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో మొబైల్ బుక్ కీపింగ్, జియో ట్యాగింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో నూతనంగా నిర్దేశించిన ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు అందరూ కృషి చేయాలన్నారు. నవోదయ ఫలితాల్లో ఇంపల్స్ స్కూల్ విద్యార్థి విజయం సాధించారు. 2025-26వ సంవత్సరానికి సంబంధించి విడుదలైన నవోదయ ఫలితాల్లో అర్బన్ కేటగిరీకి సంబంధించి ఇంపల్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పొంగనూరు విద్యార్థులు విజయం సాధించారు. ఇందులో మొదటి స్థానాన్ని పొందిన దీక్షికాను ఇంపల్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రిన్సిపల్ సంతోష్ మన్నార్ మరియు స్టాఫ్ అభినందించారు. పొంగనూరులో అర్బన్ కేటగిరీలో సీటు పొందడం చాలా కష్టమైన విషయం అయినప్పటికీ మేము ఇచ్చిన తర్ఫీదు వల్ల పిల్లలు ఆర్థమెటిక్, రీజనింగ్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులను అలవోకగా అర్థం చేసుకుని పరీక్షలను సులభంగా రాసే విధంగా తయారు చేస్తామని తెలిపారు. అదేవిధంగా 2025 జీ మెయిన్స్ ఫిబ్రవరి నెలలో విడుదలైన ఫలితాల్లో కూడా ఇంపల్స్ స్కూల్ విద్యార్థులు దినేష్ రెడ్డి మరియు భార్గవ్ రెడ్డి, సాయి హర్షిని 98% తెచ్చుకుని ఐఐటి, జేఈఈలో తమ సత్తా చాటారని వారు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పొంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర జమీందారుల ఆధ్వర్యంలో
2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ నిమజ్జన ఘట్టాన్ని కేసీటీవీలో ఇప్పుడు వీక్షిద్దాం. మంగళవారం సాయంత్రం స్థానిక జమీందారీ ప్యాలెస్లో జమీందారుల కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. తర్వాత శ్రీ సుగుటూరు గంగమ్మను జమీందారీ ప్యాలెస్ నుండి తేరు వీధి, బజారు వీధి, సుబేదారు వీధి, తూర్పు మగసాల, కుమ్మర వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించింది. ఆ తర్వాత ఆలయంలో కొలువు తీర్చారు. ఏడాదికి 2 రోజులు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ సుగుటూరు గంగమ్మను దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చారు. గురువారం వేకువజామున గంగమ్మల నిమజ్జన ఘట్టం వైభవంగా జరిగింది. నగరిలోని ఆలయం నుండి సుగుటూరు గంగమ్మ, అలాగే బజారు వీధిలోని నడివీధి గంగమ్మలను ఊరేగిస్తూ తూర్పు మొగసాలలోని చాముండేశ్వరిదేవి ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. భక్తి శ్రద్ధలతో దారి పొడవునా అమ్మవార్లను పూజించారు. చాముండేశ్వరి అమ్మవారి వద్ద నిమజ్జనం చేసి అనంతరం అక్కడి నుండి జమీందారీ ప్యాలెస్ కు సుగుటూరు గంగమ్మను తీసుకువెళ్లగా అక్కడ జమీందారులు వారి కుటుంబ సభ్యులు దర్శించుకుని పూజలు నిర్వహించి చివరిగా ఒక గదిలో భద్రపరిచారు. ఈ నిమజ్జన ఘట్టంతో గంగ జాతర నేడు ముగిసింది. భక్తి శ్రద్ధలతో సాగిన నిమజ్జన ఘట్టాన్ని కేసీటీవీలో వీక్షిద్దాం. ఓలవిడియమ్మ, రాజకాళియమ్మ, పాడయ్యతమ్మవే బంగారు మాయమ్మ, ముత్తుమారియమ్మ, భద్రకాళియమ్మ, ముండకన్నియమ్మ, ఎంగ కన్నియమ్మ, కుంకుమ కోదయ్యే అన్నయ్య సోదయ్య, సింధూర దైవమ్మ, సింధూర భూవది అన్నయ్య విశాలాటి, చౌడాంబావిరుపాటి, సుందర నీరియ, సౌందర్య మారియే, వల్లియమ్మ, ఎంగ అల్లియమ్మ, తండ సెల్లియమ్మ, సెల్ల కల్లియమ్మ, అడి అంగాళమ్మ, ఎంగ செங்காளம்మ, அனல் முப்பத்தம்மா, அனல் முப்பத்தம்மா, சிங்காரி பொய்யாரி சிலம்பாயி உமையம்மா, வண்ணாரி மண்ணாரி செல்லாயி சிலம்பாயி மருவத்தூர் மாரியே. ஒரு தாலி வரம் கேட்டு வந்தேன் தாயம்மா, கண் திறந்து பாரம்மா, வேறு துணையாரம்மா. ஒரு தாலி வரம் கேட்டு வந்தேன் தாயம்மா, கண் திறந்து பாரம்மா, வேறு துணையாரம்மா. குற்றம் இல்லாதொரு உத்தமர் நெஞ்சுக்கு சோதனைகள் எதுக்கு? அவர் கட்டிய தாலிக்கும் பொட்டுக்கும் பூவுக்கும் காவல் கோடு எனக்கு. நீதிக்கு கண் தந்து சோதித்த துன்பத்தை நீ வந்து மாற்றிடம்மா. மடியேந்தி பிச்சை கேட்கிறேன் அம்மா, மறுவாழ்வு உன்னை கேட்கிறேன். மடியேந்தி பிச்சை கேட்கிறேன் அம்மா, மறுவாழ்வு உன்னை கேட்கிறேன். ஒரு தாலி வரம் கேட்டு வந்தேன் தாயம்மா, கண் திறந்து பாரம்மா, வேறு துணையாரம்மா. పొంగనూరులో 2 రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర ప్రత్యక్ష ప్రసారానికి సహకరించిన అందరికీ కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను అందరి సహకారంతో గత 27 సంవత్సరాలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. ఆతర అభిమానాలతో సహకరించిన జమీందారుల కుటుంబ సభ్యులకు, మున్సిపల్, పోలీస్ మరియు విద్యుత్ శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల వారికి, ప్రజలకు ఈ సందర్భంగా కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటాం. దశదిన కర్మక్రియలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వైభవంగా ముగిసిన పొంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర. అడుగడుగున భక్తి శ్రద్ధలతో పూజలు. నిమజ్జనానికి అమ్మవారిని తరలి. రంజాన్ కిట్లను పంపిణీ చేసిన భారతీయ వెల్ఫేర్ ట్రస్ట్. న్యాయవాదుల సంఘ అధ్యక్షులుగా ఎన్నికైన ఆకుల చెన్నకేశ్వర్.
గంగమ్మ ప్రత్యక్ష ప్రసారానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.